అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం భారతీయ న్యాయ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడికి లభించిన ఒక విశిష్టమైన అవకాశం. సాధారణంగా కోర్టులు ఆ వ్యక్తి చేసిన తప్పొప్పులను, ఆ వ్యక్తి మీద మోపబడిన నేరారోపణలను, దానికి సంబంధించిన చట్టాలను బట్టి మాత్రమే తీర్పిస్తుంటాయి. అంతేకాకుండా ఈ చట్టాలను అమలు చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత హక్కులు ఏవైతే రాజ్యాంగం ప్రసాదించిందో ఆ హక్కులకు భంగం వాటిల్లిందని భావిస్తే హైకోర్టు లేదా సుప్రీంకోర్టులు ఆ హక్కులను పరిరక్షించడానికి కొన్ని సందర్భాల్లో చట్టాన్ని కూడా పక్కన పెట్టి తీర్పులు ఇస్తూ ఉంటాయి. అయితే కేవలం ఎన్నికలలో ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు అంటే దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక రాజకీయ నాయకుడికి బెయిల్ ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి. ఇందుకు సుప్రీంకోర్టు ఏమనైనా సమర్థించుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని, ఎన్నికల్లో ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుందని, ఇది కల్పించకపోవడం వారి యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు భావిస్తున్నట్లుంది. ఒకవేళ సుప్రీంకోర్టు భావన ఇలానే ఉంటే రేపు అరవింద్ కేజ్రీవాల్ తాను ప్రచారం చేసిన స్థానాల్లో అత్యధిక స్థాయి మెజారిటీని ఆ పార్టీ అభ్యర్థులు సాధిస్తే తనకు ప్రజాదరణ లభించిందని, తాను నిర్దోషినని ప్రజలు తనకు తీర్పిచ్చారని, మద్దతు పలికారని, తనను అసలు ఈ కేసు నుండే తప్పించాలని కోరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే గతంలో ఇలాంటి ఉదంతమే తెలుగులో ఒక సినిమాగా వచ్చింది. అసెంబ్లీ రౌడీ పేరుతో మోహన్ బాబు హీరోగా తెలుగులో తీయబడిన ఒక సినిమాలో హీరో జైల్లో ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిమ్మట ఆయన అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ఆ గెలిచిన తర్వాత సదరు జడ్జి ప్రజలే ఆయన్ని నిర్దోషిగా భావించారు కాబట్టి ఆయన్ని విడుదల చేస్తున్నామని సినిమాలో చూపించడం జరుగుతుంది. ఇది సినిమా కథే. కానీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఈ సినిమా కథలో మొట్టమొదటి ఘట్టం మొదలైనట్లు మనకి కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రచారం చేసుకోవాలి అనేది ఒక నాయకునికి హక్కని సుప్రీంకోర్టు తీర్పు నేరుగా చెప్పకపోయినా దానినే సూచిస్తోంది. ఒకవేళ ఆ నాయకుడు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రచారాన్ని సాగించి ఘనమైన విజయాన్ని సాధిస్తే మరి ప్రజాదరణ లభించిందని ఆ నాయకునిపై పెట్టిన కేసుల నుండి విముక్తి లభిస్తుందా అంటే ఏమో, అసెంబ్లీ రౌడీలో జరిగింది నిజం కావచ్చేమో, సుప్రీంకోర్టు ఈ దిశగా కూడా అడుగులు వేయొచ్చేమో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలనే వాదన ప్రజాస్వామ్యవాదులు, మానవ హక్కుల సంఘాల వాళ్ళు బలంగా వినిపిస్తుంటారు. ఈ హక్కులను పరిరక్షించే క్రమంలో సుప్రీంకోర్టు కూడా అదే రీతిన ఆలోచిస్తే మాత్రం భవిష్యత్తు ఎంతో ప్రమాదకరం.